మాట్లాడదాం. భారతదేశంలో బంగారు చాలా కొంటుంటాము. భారతీయ మహిళలు ఎవరైనా సరే బంగారం కొనడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు, ధరించడానికి ఉత్సాహం చూపిస్తారు. తర్వాత బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా ఉంటుంది. అంటే అవసరమైనప్పుడు దాన్ని అమ్మటం, అవసరాలు తీర్చుకోవటం, లేదా కుదబెట్టడం, అవసరాలు తీర్చుకోవటం అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి విషయం. కానీ మన దేశంలో బంగారం ఉత్పత్తి కావటం లేదు. మనమంతా విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాలి. విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవడానికి డాలర్లలో మనం పే చేయాల్సి వస్తుంది. విదేశీ మార్గద్రవ్యం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేయాల్సి వస్తుంది. ఎవరు బంగారం దిగుమతి చేసుకున్నా కూడా అది విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అయిపోతుంది. కనుక మోడీ చెప్పింది కరెక్టే. బంగారం మీద అంత మక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అక్షర తృతీయ అని ఇంకేదో అని చెప్పేసి ఇట్లా బంగారాన్ని అమ్మడానికి అనేక పద్ధతులు బంగారు వ్యాపారస్తులు అనుసరిస్తున్నారు. అది తగ్గటం అనేటువంటిది అవసరం. బంగారు కొనుగోళ్ళు తగ్గాలి. ఎందుకంటే బంగారం కొన్న తర్వాత దానివల్ల తర్వాత ఉపయోగం ఏమి ఉండదు. అమ్ముకోవడానికి, వాల్యూ పెరగడానికి తప్ప దానివల్ల వేరే ఉపయోగం ఉండదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి దేవాలయాలను కూడా బంగారం తాపడం చేయటం, బంగారు విగ్రహాలు పెట్టడం, బంగారు ఏమంటారు మనం విమానాలకు బంగారం పెట్టడం, ఇవన్నీ చూస్తుంటాం దేవాలయ విమానాలకి. సో మొక్కులు తీర్చడంగా దేవాలయ విమానం అంటే గోపురం కాకుండా ఒక విమానం ఉంటుంది కదా, దాన్ని కూడా బంగారు తాపడం మనం తిరుపతిలో చూస్తాం. అసలు వెల్లూరు దగ్గర ఒక పెద్ద టెంపుల్ ఉంది, అందులో అంతా బంగారమే. పెద్ద విగ్రహం, నిలువెత్తు కాకపోయినా ఒక లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉంటుంది. ఆ విగ్రహం అంతా బంగారం. ఈ పిచ్చి ఏమిటి? బంగారాన్ని, దేవుడిని అంతా బంగారమయం చేయడం లేదా వెండిమయం చేయడం. తిరుపతిలో బంగారం పెట్టారని శ్రీశైలంలో బంగారం పెట్టడం, శ్రీశైలంలో పెట్టారని యాదగిరిగుట్టలో పెట్టడం, ఈ విధమైనటువంటి పనులు ప్రభుత్వాలే చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఆయన ప్రధానమంత్రి గారు ఈ దేవాలయాల్ని బంగారం తాపడం చేయటం, బంగారంతో నింపటం అనేటువంటిది ముందు మానుకోవాలి. అది జరగటం లేదు. తర్వాత మన దగ్గర చాలా బంగారం ఉంది. మన ఎక్కడ తిరుపతి దేవస్థానంలోనూ మిగతా దేవస్థానంలో ఆ బంగారాన్ని ప్రజలు కొనుక్కునేటట్లు అనుమతించటం అనేది అవసరం. అప్పుడు మన దిగుమతులు ఆగిపోతే మనకి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయి. అది ప్రభుత్వంగా ప్రధానమంత్రి చేయాల్సినటువంటి పని. అది కాకుండా ఆయన ఏం చేస్తున్నాయంటే ప్రజల్ని బంగారం కొనొద్దు అంటున్నాడు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? దేవాలయాలకి తాముగా అసలు మన దేశంలో మనం అనుసరిస్తున్నటువంటి సెక్యులర్ విధానాల ప్రకారము, మన రాజ్యాంగం ప్రకారము దేవాలయాలకు, మసీదులకు, ఇతర ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు. కానీ ప్రభుత్వమే వెళ్ళి అక్కడ దేవాలయాల్ని స్థాపించటం, ఈయన వెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేయటం, ప్రధానమంత్రి గారు వెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేయటం, అక్కడ అంతా బంగారంతో నింపేయటం, దాన్ని దేవాలయాన్ని, ఇటువంటి పనులు చేస్తున్నారు కదా. ముందు దాన్ని నియంత్రించండి, ఒక ఆర్డర్ ఇష్యూ చేయండి. బంగారంతో దేవాలయాల్లో బంగారం ఉపయోగించటం అనేటువంటిది మానేయమని చెప్పి ముందు ఒక ఆర్డర్ ఇష్యూ చేయాలి. దానివల్ల మనకు చాలా ఉపయోగం జరుగుతుంది. డెఫినెట్గా బంగారం కొనుగోలు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం అనేటువంటి తగ్గాల్సింది, అందులో రెండో మాట లేదు. కానీ తాను చేయాల్సినటువంటి పని వదిలేసి ప్రజలకు చెప్పటం అనేటువంటిది ఆయన చేస్తున్నాడు. తర్వాత ఇంకోటి, పెట్రోల్, డీజిల్ తక్కువగా వాడండి, సోలార్ మీద ఎక్కువగా డిపెండ్ కండి, సోలార్ వెహికల్స్ వాడండి, డీజిల్ వెహికల్స్ వాడొద్దండి అని చెప్తున్నాడు. మంచిదే. కానీ సోలార్కి ఇదివరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది, రూఫ్ టాప్ సోలార్స్. ఇప్పుడు విదేశాలకు వెళ్ళొద్దు, ఓకే వెళ్ళరు, మరి మన దగ్గర ఉద్యోగాలు ఉన్నాయా?
ఈడ ఇంతమంది వేలాది మందిని తొలగిస్తే మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు కదా. విదేశాలకు వెళ్ళొద్దంటే మరి ఉద్యోగాల కోసం వెళ్ళొద్దా, లేకపోతే టూరిస్టులుగా వెళ్ళొద్దా? ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు మనకు ఆ స్పష్టత లేదు. కానీ విదేశాలకు వెళ్ళొద్దు అంటున్నాడు. విదేశాలకు వెళ్లకుండా వ్యాపారాలు జరగవు కదా. వ్యాపారం చేసేవాళ్ళు విదేశాలకు వెళ్ళాలి. అక్కడ విదేశాల్లో మన ఇండియన్ డయాస్పొరా అంటే ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు, ఆ కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి రావాల్సి వస్తుంటుంది. అక్కడ వాళ్ళ అవసరాలు కూడా ఉంటాయి. సో వాటన్నిటినీ ఈయన దృష్టిలో పెట్టుకోకుండా విదేశాలకు వెళ్ళొద్దు. విదేశాలకు ఎందుకు వెళ్తారండి? డబ్బులు ఎక్కువ వెళ్తున్నారా? కాదు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ ఆ కుటుంబాలకు కానీ అవసరాలు ఉన్నాయి కనుక వీళ్ళు వెళ్తుంటారు. ఈయన అవన్నీ ఏం పట్టించుకోకుండా మీరు విదేశాలకు వెళ్ళొద్దు అంటే ఎవరిని అంటున్నాడు? ఉద్యోగులను అంటున్నారా? ఒకవేళ ఉద్యోగం కోసం వెళ్ళే వారిని వెళ్ళొద్దు అంటే మరి మీరు ఉద్యోగాలు ఇవ్వండి, ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కలిగించండి, ఉద్యోగాలు ఇవ్వండి. అదేం చేయడం లేదు కదా. అది చేయకుండా మీరు ఉద్యోగాల కోసమని లేదా విదేశాలకు వెళ్ళొద్దు అని అంటే దానికి అర్థమేముంటుంది? వైండింగ్ అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆపేసింది. ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే చాలా చోట్ల రోడ్ వైండింగ్ మార్కింగ్ చేశారు, అవన్నీ చేయలేదు కనుక ఆ ప్లేసెస్కి బస్సులు వెళ్ళవు. మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతగా అందుబాటులో లేదు కదా. నిజంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెవలప్ అయిందా హైదరాబాద్లో అంటే అదేం డెవలప్ కాలే. ఎప్పుడు ఎట్లా ఇంతకుముందు ఎట్లా ఉందో చాలా కాలం నుంచి ఎట్లా ఉందో అది ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. మరి అటువంటిప్పుడు మన దగ్గర ఇట్లా ఉంటే మొత్తం అన్ని సిటీలు కూడా అట్లే ఉంటాయి. మెట్రోలు తిరగండి, మెట్రో ఎంత కనెక్టివిటీ ఉంది ఏ సిటీలో అయినా, ఢిల్లీలో కానీ బాంబేలో కానీ లక్నోలో కానీ ఎంత కనెక్టివిటీ ఉంటుంది? చాలా తక్కువ కనెక్టివిటీ ఉంటుంది మెట్రోకి. పైగా రెండో దశ మెట్రోకి మాకు అనుమతించండి అని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే దాని మీద ఆయన ఏం మాట్లాడటం లేదు, నోరు విప్పి ఒక మాట కూడా చెప్పాడు. కానీ ఇటువంటి సూచనలు చేస్తుంటాడు మెట్రోలో తిరగండి అని. అంటే అర్థం లేనటువంటివి. వాస్తవాలకెన్నో ఆయన చెప్పేటువంటి సూచనలకి సలహాలకి మధ్య చాలా గ్యాప్ ఉంది. అది ప్రజల్ని మాయమాటలు చెప్పి తప్పించుకోవటం తప్ప వాస్తవంగా ఒరిగేదేమీ లేదు. సో ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు బెంగాల్ క్యాప్చర్ చేశాము, నెక్స్ట్ తెలంగాణ క్యాప్చర్ చేశాం కనుక దానికి తగినట్టుగా ఒక రాజకీయ ప్రకటనలు చేసేయడం, తన బాధ్యత ఏమీ లేదన్నట్లు చేతులు దులిపేసుకోవడం. ఈ ఇరాన్కి అమెరికాకు మధ్య యుద్ధం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ వల్ల వచ్చింది. మన ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్ వెళ్ళి ఇది ఫాదర్ ల్యాండ్, మనకు మీకు ఇజ్రాయలీస్కి భారతీయులకి చాలా సంబంధాలు ఉన్నాయి, మనకంతా చాలా కాలం నుంచి మనం మిత్రులం, ఇటువంటివన్నీ చెప్పాడు. ఎక్కడ మిత్రత్వం అండి? మనం నిజంగా పాలస్తీనాను సపోర్ట్ చేసాం భారతదేశం చాలా కాలం పాటు. ఎందుకంటే పాలస్తీనా ప్రజలకు ఇజ్రాయెల్ చాలా అన్యాయం చేస్తుంది. గాజా స్ట్రిప్ అని పెట్టింది, దాన్ని ముక్కలు ముక్కలు చేసేసింది, వాళ్ళకి నిల్వ నీడ లేకుండా చేసింది. కనుక వాళ్ళు సిరియాలోనో లెబనాన్లోనో ఇంకో దేశంలోనో తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి పాలస్తీనియన్లకు ఏర్పడింది. వాళ్ళు ముస్లింలు కనుక మనం వాళ్ళను వ్యతిరేకించాలి అనేటువంటి లైన్ని ఈ మోడీ గవర్నమెంట్ తీసుకుంది. ఎంత దుర్మార్గమైనటువంటి లైన్, ఎంత దుర్మార్గంగా వాళ్ళు దాడి చేశారండి. ఎక్కడో ఉన్న అమెరికాకును ఇరాన్కు ఏమిటి సంబంధం? ఇరాన్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను ఓపెన్ చేయాలి. అరే వాళ్ళు చేస్తారు, నీకెందుకు? నువ్వేవాడు దానికి వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద నీ అధికారం ఏంటి? ప్రజలు మొత్తం ప్రపంచాన్ని నీకు ఏమైనా అధికారం ఇచ్చిందా? అటువంటి ట్రంప్కి మన ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉండటం వల్ల సపోర్ట్ చేస్తున్నాడు. చాలా అన్యాయంగా వాళ్ళు ఒక నౌక మీద దాడి చేసి 180 మంది సైనికుల్ని, ఇరాన్ సైనికుల్ని అమెరికా చంపేసింది. ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు ప్రధానమంత్రి. ఈ మొత్తం సంక్షోభం, ఈరోజు ఏర్పడినటువంటి సంక్షోభానికి కారణం ఆ వార్ కారణం అనేటువంటి మాట చెప్పడానికి కూడా మన మోడీకి రెడీగా లేడు. ఇప్పుడు
ఈ గతంలో ఎప్పుడో ఇందిరాగాంధీ కాలంలో సంక్షోభం వచ్చింది కనుక ఇప్పుడు వస్తుంది అన్నట్లుగా చెప్పటం అంటే అది అర్థం లేనటువంటిది. ఈ సంక్షోభం నీ అసమర్థత వల్ల, తర్వాత నువ్వు తీసుకున్నటువంటి లైన్ వల్ల, అమెరికా గురించి ఏం మాట్లాడొద్దు, ఇజ్రాయెల్తో ఫ్రెండ్గా ఉండాలి అనేటువంటి దీనివల్ల ఈ సంక్షోభం ఏర్పడుతుంది. మీకు ఎందుకండి ఇజ్రాయెల్తో అంతా రాసుకు పూసుకొని తిరగాల్సినటువంటి అవసరం? అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రైవేట్ కంపెనీలకు ఆయుధాలు తయారు చేసే కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పని కోసం మనం ఇజ్రాయెల్తో రాసుకొని పూసుకొని తిరిగితే అది ప్రజలకు నష్టం కదా.